గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడు పేరు విన్నారండి? అందరికీ స్వతంత్ర సమరయోధులు అతను. ఇప్పుడు శిరీష తాతగారే, మన ఎమ్మెల్యేగా తాతగారు. మా తాతయ్య గారు గౌతి లచ్చన్న గారి శిష్యులు. ఆ స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు ఆ పార్టీలో మా తాతయ్య గారు 4 times ఎమ్మెల్యే గెలిచారు. వారు ఆ పార్టీ నుంచి 78లో ఇప్పుడు 78 జనతా పార్టీ నుంచి 60 మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో. గెలిస్తే ఏమైందంటే గౌతి లక్షణం గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. నెంబర్ సరిపోయిందని. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను, మీరు మాట్లాడాలా. నెంబర్ సరిపోయిందని గౌతి లక్షణ్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. గౌతి లక్షణ్ గారిని ప్రతిపక్ష హోదా దిగిపోమని ఎవరు అడగలేదు సభలో, అతనంటే మహా గౌరవం. కానీ గౌతి లక్షణ్ గారు ఒక రోజు సభకు వచ్చి నా సభ్యులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది, నేను ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు, నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. అదే మనిషి అంటే, అది నాయకత్వ లక్షణాలు అంటే. ఏంటిది? గౌతి లక్షణ్ గారు ఎవరు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్ సరిపోలేదు, నేను రాజీనామా ఇచ్చేస్తాను వెళ్ళిపోయారు. అది రాజకీయ నాయకులకు ఉండాల్సిన మనస్తత్వం, నాయకత్వం విలువలు. అది గుర్తు చేస్తున్నాను నేను.